వీధి కుక్కలు దాడి చేసి విపరీతంగా గాయపరిచిన పరిస్థితి ఈరోజు భువనగిరిపట్నంలో ఉంది. ఎంత గాయపరిచినాయంటే ఆ పిల్లగాని కనుగుడ్డును వీకి బయట పడేసినాయి. అంత ఘోరాతి ఘోరంగా ఈరోజు భువనగిరిపట్నంలో వీధి కుక్కలు ఒక చిన్న పిల్లగాని మీద అటాక్ చేయడం జరిగింది. ఆ ఫోటో పెట్టాను, పిల్లగాని ఫోటో జూమి. ఎంత ఘోరంగా ఈ పిల్లగాన్ని ఎంత ఘోరంగా అటాక్ చేసినాయంటే ఆ కన్ను కానీ కనుగుడ్డు కానీ మొత్తం బీకి బయట పడేసిన పరిస్థితి ఉంది. ఆ కనుగుడ్డు ఫోటో పెట్టండి, కనుగుడ్డుది తీ, ఇలా ఇలా పై, ఇగో ఇలా తీ పైగా. ఇగో ఈ కనుగుడ్డు మొత్తం కనుగుడ్డు కుక్కలు కన్నుగుడ్డునే వీకి బయటపడేసిన పరిస్థితి. మరి 3 సంవత్సరాల బాలునిపై ఇంత ఘోరంగా కుక్కలు అటాక్ చేసిన పరిస్థితి ఉంది. ఆ వీడియో ఇట్లా పెట్టి ఆ బాబు ఎంత బాధపడుతుందంటే మరి ఘోరాతి ఘోరంగా ఆ బాబు హాస్పిటల్ ఉన్న బాబు కన్నుగుడ్డు లేకుండా మరి విపరీతంగా 3 సంవత్సరాల అబ్బాయిపై ఈరోజు భువనగిరిపట్నంలో ఘోరాతి ఘోరంగా కుక్కలు అటాక్ చేయడం జరిగింది. మరి కుక్కల గురించి గతంలో ఇట్లా మున్సిపల్ సిబ్బందికి అనేక సార్లు చెప్పడం జరిగింది. సార్ కుక్కలు ఎక్కువ ఉన్నాయి, పిల్లల మీద అటాక్ చేస్తున్నాయి, కాబట్టి దయచేసి దీని మీద స్పందించండి అని చెప్పి మున్సిపల్ కమిషనర్ గారు కానీ మున్సిపల్ సిబ్బందికి కానీ అనేక సార్లు లెటర్లు ఇవ్వడం జరిగింది. ఇది కొత్త కాదు, బాబు మీద కరుచుడు గతంలో ఇట్లా చిన్న పావుల మీద కరవడం జరిగింది. కమిషనర్ గారు దృష్టి తీసుకోవడం జరిగింది, ధర్నాలు చేయడం జరిగింది, మేము నోటీసులు ఇవ్వడం జరిగింది. అంతేందుకు అర్బన్ కాలనీ తరపు నుంచే అనేక సార్లు మున్సిపల్ సిబ్బందికి లెటర్లు ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటి వరకు మున్సిపల్ సిబ్బంది అయితే పట్టించుకోలేదు. ఇగో ఇట్లాంటిది ఒకటి అయితే కానీ మున్సిపల్ సిబ్బంది పట్టించుకోదా? మరి ఇంత దారుణమా ఇది? తారక రామనగర్లో తారక రామనగర్లోనే కుక్కలు లేవు, భువనగిరి మొత్తంలో కుక్కలు ఉన్నాయి, భువనగిరి మొత్తంలో కోతులు ఉన్నాయి, భువనగిరి మొత్తంలో పందులు ఉన్నాయి. పందుల బాధ కానీ కుక్కల బాధ కానీ విపరీతంగా భువనగిరిపట్నంలో ఉంది. మరి దీని పట్ల వెంటనే చర్యలు తీసుకోవాలి. గతంలో ఇక ఈ 2 రోజులు అయితే ఈ ముచ్చట మర్చిపోతారు. ఇక 2 రోజులు మనం ఏదో 2 రోజులు హడావిడి చేసి అప్పుడే కూర్చుందామంటే మాత్రం ఈసారి ఊరుకునేది ఏం లేదు. ఖచ్చితంగా ఈసారి మనం భువనగిరి మొత్తంలో తిరిగి మళ్ళీ నెల తర్వాత వీడియో వేయడం జరుగుతుంది. ఏడేళ్ళ కుక్కలు ఉన్నాయి, మున్సిపల్ సిబ్బంది ఎంత చర్యలు తీసుకురని మళ్ళీ నెల తర్వాత ఇట్లా వీడియో వేయడం జరుగుతుంది. కావున దయచేసి మున్సిపల్ సిబ్బందిని మేము కోరుకునేది ఒక్కటే, కుక్కల పట్ల పందుల పట్ల కోతుల పట్ల చర్యలు తీసుకోరు సార్, లేకపోతే మనుషుల చిన్నపిల్లల ప్రాణాలు తీస్తున్నాయి సార్. ఎంత ఘోరం సార్, వాళ్ళ ఇంట్లోకి ఎంత కష్టం సార్, అది ఎంత బాధాకరం సార్. నాకే చూస్తుంటే గుండె తరుక్కుమన్నది. కన్నుగుడ్డు మన ఇంట్లో మన పిల్లగాని కన్నుగుడ్డు పోతే పిల్లగాని చిన్న దెబ్బ తాకితే ఎంత బాధపడతాం సార్. అట్లాంటి కన్నుగుడ్లు పోతున్నాయి, కుక్కలు అంత అటాక్ చేస్తున్నాయి సార్. దయచేసి మీరు దీని పట్ల స్పందించురు సార్. ఎంత బాధాకరం సార్, మన పిల్లలు అయితే అట్నే ఊకుంటామా సార్? ఎంత ఘోరం, దీని పట్ల స్పందించురి. అలాగే అప్రమత్తంగా ప్రజలందరూ కుక్కల పట్ల కోతుల పట్ల వాళ్ళ పిల్లల్ని దూరంగా ఉంచాలి. మీరు ఇట్లా ప్రజలు ఇట్లా అప్రమత్తంగా ఉండాలి. ఇట్లా కుక్కలు అవుపించినంటే మీ పిల్లల్ని దూరంగా పెట్టుకునే విధంగా మీరు చర్యలు